హాయ్ గాయ్స్ అందరికి మనం ట్యాంక్మన్ శివన్ కోసం ట్యాంక్మన్ శివన్న ట్యాంక్మన్ ఎంతో మందిని కాపాడి మనది ఆదరించే ట్యాంక్మన్ అన్న శివన్న. మళ్ళీ అన్నకి ఇంటర్వ్యూ తీసుకున్న పుష్ప గురించి చెప్తారా, లేకుంటే మన ఫ్యామిలీ గురించి చెప్తారా, లేదంటే ఆ, ప్రజల గురించి చెప్తారా? హాయ్ అన్న. హాయ్ నమస్తే అన్న. చెప్పాలి బ్రదర్. అన్న అది పుష్ప మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఎట్లా ఉంటుంది? చూడన్న, సినిమా అనేది అయితే సుకుమార్ చేతిలో ఉంది. సుకుమార్ చేసే మొత్తం ప్రతి ఒక్కరికి 99% సక్సెస్ఫుల్ అయిన హిట్. సో పుష్ప 2 కి అయితే అల్లు అర్జున్ గా తగ్గేది లేదు. టికెట్లు అయితే దొరకవు. టికెట్లు దొరకాలంటే ఒక 10 రోజుల ముందే చాలా ఆన్లైన్ లో ఉండాలి. కానీ పక్క ఏంటంటే సినిమా ఎలా ఉందని కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలా ఉన్నారు. కాబట్టి దయచేసి అడిగే ముందు ప్రతి ఒక్కరికి ఏంటంటే పుష్ప చూడాలనుకునే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎక్కడ మొత్తం బుకింగ్ అయిపోయినాయి. చాలా వరకు ఈ ట్రైలర్ చూసారు కదా, అది తగ్గేది లేదనేది సీన్ చూసి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క బిట్ విధానంగా ఉంది. ఎందుకంటే మన కట్టప్పకి ఎంత బాహుబలి హిట్టో ఈ సినిమాకి కూడా పుష్ప 2 కి తగ్గేది లేనిది ఎంత హిట్ బ్రదర్. అల్లు అర్జున్ మీకు అంత క్లోజ్ అన్న, మరి దాని మీద మీ స్పందన అంటే 10 మంది కోసం కష్టపడే చిరంజీవి గారి ప్లాట్ఫామ్ ఇది. చిరంజీవి ప్లాట్ఫామ్ అంటేనే తగ్గేది లేదు. ప్రతి ఒక్కరు రియల్ హీరోగా కష్టపడాలి, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు స్పందించాలనేది మెగాస్టార్ గారి అభిమానం. అభిమానులు అట్లా ఉన్నారు, ఈ మన అల్లు అర్జున్ అలా ఉన్నారు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, ఏమని మామ ప్లాట్ఫారం మా అందరి కోసం, మా లాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు, అందరు వెల్కమ్ కూడా చేస్తారు. కాబట్టి అల్లు అర్జున్ గారు గుండె చాలా గొప్పది. ఆయన కూడా కష్టపడుతూ ఎదుగుతున్న మనిషి. అల్లు అర్జున్ అంటేనే ఇక మా వీర అభిమాని అంటే మెయిన్ చిరంజీవి గారు. పుష్ప మూవీ ట్రైలర్ బాగా చూసావా అన్న? దాంట్లో హీరో క్యారెక్టర్ మంచి సెట్ అయిందా అన్న పుష్పకి? అన్న, పుష్ప అంటేనే పోతురాజు ఏం చేస్తాడు, అమ్మవారి బంటు అంటే గన్నం చెక్కలు నరుక్కుంటూ వస్తున్నాడు అంతేగా. అంటే పుష్పనే బంటు. ఇప్పుడు పుష్ప మూవీని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది గంధం చెక్కలు ఇవన్నీ చేస్తారు కానీ ఎక్స్పోర్ట్ చేస్తారు బయట కార్లలో. దాని మీద ఏమంటావు? ఆ ఎక్స్పోర్ట్ కి ఆల్రెడీ దిగిండు కదా రాజు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు దిగిరు కదా ఆల్రెడీ. ఆయన భర్తనే ఉన్నాడు అక్కడ. ఎందుకంటే రౌడీజం చాలా పెరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని అణచవేయాలని చెప్పేసి ఈ రోజు జనసేన పార్టీ ముందరకు వచ్చింది. ఆ జనసేనకి టీడీపీ వాళ్ళు, బీజేపీ ఒక పట్టం కట్టింది. ఆ పట్టాన్ని తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే అల్లుడు ఆ పని చేస్తుండే, మామ ఈ పని చేస్తున్నాడు కాదు, గవర్నమెంట్ ప్రజలకి ఏది ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు రియల్ గా స్పందిస్తున్నారు అక్కడ. అందులో అయితే అల్లు అర్జున్ మూవీ పుష్ప రిలీజ్ చేయాలని టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి అన్నం తినాలని ఆశ ఉంటది, కానీ వండిన తర్వాత ఎవరు తినకపోతే లాభం లేదు కదా. కాబట్టి పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అనేది కొన్ని డేట్స్ ఉంటాయి, మంచి రోజులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి December 5కి రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. పుష్ప మూవీలో సాంగ్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. 1 కన్నా 1 సాంగ్స్ బాగున్నాయి, 2 అయితే బాగాలేవు అని టాక్ వస్తుంది అన్న. కామన్ ఇగో, అమ్మ చేతి వంట చాలా ముద్దుగుంటది, పిన్నతల్లి చేతి వంట ఇంకా అద్భుతంగా ఉంటది. సో ఇది కూడా అంతే. ఇప్పుడు తమన్నా, డిఎస్పి ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇస్తారు. అంటే పబ్లిక్ ఏం కావాలి, ఏ మ్యూజిక్ పబ్లిక్ ఇష్టపడుతారు, ఏ ట్యూన్స్ బాగా ఇష్టపడుతారు అనేది మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉంది. అది బాగుందన్నా బాగలేదన్నా కొట్టడం తగ్గేది లేదు. ఇక మ్యూజిక్ టోన్ గురించి బాగానే ఉందన్న, కానీ మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ చేశారు కదా. మరి పుష్ప మూవీలో టాక్ వస్తుంది అట్లా చేంజ్ చేశారు, మళ్ళీ కొత్త వాడిని పట్టుకొచ్చారు. మళ్ళీ పాత అయిన సంగతి ఏం చేశారు? ఇప్పుడు ఒకటి బ్రదర్, బాహుబలిలో ఫైటర్ మార్చాడు, సినిమాకి ఏం దెబ్బగాలే కదా. సెకండ్ పార్ట్ లో కూడా ఫైటర్ మారింది, ఏం దెబ్బగాలే కదా. సినిమా హైలైట్ కదా. సో ఇది కూడా ఉంది. ఎందుకంటే తగ్గేది లేదని ఎందుకంటానంటే చేసే కష్టానికి ప్రతిఫలం ప్రజల చేతిలో ఉంది. ఆ ప్రజలు ఎట్లా స్పందిస్తారు అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారని ఎదురు చూస్తారు. సో బాహుబలి అంత సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని చెప్పేసి మేము పక్కా నమ్ముతున్నాం అన్న. మరి అల్లు అర్జున్ మరి మీకు అంత క్లోజ్, ఫోటో గిట్ట దిగారు ఇక్కడ చూస్తే, మరి ఎప్పుడు మళ్ళీ మీట్ అవ్వాలనుకుంటారు? మరి ఏంది మరి? ఒకటి బ్రదర్, ఫోటో దిగినమా అని కాదు, మనసుల్లో అభిమానం అలాంటిది. అల్లు అర్జున్ అంటే రియల్ స్టార్. తను ఎక్కడ పోయినా ఎవరు వచ్చినా రిసీవ్ అలా చేసుకుంటాడు. నేను ఫోటో దిగాను చెప్పుకోవడం కాదు, నేను కూడా మూవీలలో కొన్ని సినిమాలలో నటించిన. అలా నేను యాక్టింగ్ చేయడానికి పోయినప్పుడు, మనుషుల్లో కలవనికి పోయినప్పుడు ఫోటోలు దిగి మనం ఫోటోలు కనిపించుకో గొప్పతనం కాదు. మన సినిమా బిడ్డ అంటే కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు ఎవరు వచ్చినా ఆదరిస్తారు, అలాగే అవకాశాలు కూడా ఇస్తారు. అలాంటి అవకాశాలలోనే పుట్టుకొచ్చిన మనిషి అల్లు అర్జున్. ఈ ట్యాంక్మన్ శివ కూడా వర్క్ ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ వర్క్ చేస్తూ కూడా కొన్ని మూవీస్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ నా బయోగ్రఫీ మూవీ వచ్చేది ఉంది. సో ఇది కూడా నేను కొన్ని టీజర్లు వదిలినాము. అది చెప్పడము కాదు, అది రియల్ గా నా దగ్గరకు వచ్చా నేను మాట్లాడు. ఇప్పుడు ఏమున్నా పుష్ప అంటేనే అల్లు అర్జున్ పుష్ప. సో ఇక్కడ జరిగే ప్రతి ఒక్క సూపర్ డూపర్ హిట్ ఏంటంటే అల్లు అర్జున్ అంటేనే అల్లు అరవింద్ తనయుడుగా ఎంతో మంది అలరిస్తున్న గొప్ప వ్యక్తి అల్లు అర్జున్ ని మేము వీర అభిమానులుగా ఆదరిస్తున్నాం.
మరి పుష్ప ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొడతా అంటావు? అది పబ్లిక్ చేతిలో. ఫస్ట్ టీజర్ అర్థమైపోయింది కదా, ఫస్ట్ సాంగ్ అర్థమైపోయింది కదా. ఇక నీకు డబ్బులు కాదు, ప్రజల్ని ఎలా మెప్పించుకోవాలి. మూవీ డబ్బులు ముఖ్యం కాదు, ఇక్కడ ప్రజల గుండెల్ని ఎలా గుంజుకుంటది. కలెక్షన్ వారం కురుస్తాలే కానీ వర్షం వద్దంటే ఆగుతుందా అమ్మా. ఈ కనక వర్షం కూడా అంతే, ఒక్క షో పడ్డదంటే ఇంకా రెండో షోకు దులపడంగా ఉంటది. పుష్ప మూవీ ఫ్యామిలీతో చూడొద్దని చాలా మంది అంటారు, అంతా గలీజ్ ఉంది ఆ మూవీ. చూడు తమ్ముడు, పుష్ప మూవీ అంటే కొన్ని 18 ప్లేస్ 1 ప్లేస్ ఎట్లయితే ఉంటాయో ఇది కూడా ఏంటంటే అలా ఉంటే మూవీ తీయరు. ఫ్యామిలీతో చూడని సినిమాలు ఎవరు తీయరు. సుకుమార్ ఏ సినిమాలైనా ఫ్యామిలీతో వెళ్లకుండా తీయాలని ఏమైనా ఉందా? మరి లేనప్పుడు ఎట్లుంటది? అన్ని పబ్లిక్ ఏంటంటే ఉల్టా పల్టా మాట్లాడే పబ్లిక్ ఏంటంటే కొందరు ఫ్యాన్స్ అలా మాట్లాడుతుంటారు, అది మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు మన ట్రోలర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? పుష్ప ఏముంది బ్రదర్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపం, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలి, చేయాలనే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకి పవర్తో ఏంటంటే సినిమాలో కొట్లాడొద్దు, అమ్మాయిల కోసం గుద్దులాడొద్దు, అమ్మాయిల ముందర చీటింగ్ చేయొద్దు. కనపడే ప్రతి ఒక్క ఆడపిల్ల మన పిల్ల అనుకొని, మన తల్లి చెల్లెలా ఊహించుకొని, కొన్ని హీరోలు కావచ్చు, లైకర్స్ కావచ్చు, అభిమానులు అంటే ఈ మూవీలో ఉన్న పబ్లిక్ ఆ మూవీకి వెళ్తారు, ఆ మూవీలో మన హీరో అని చెప్పి అంటే రియల్ గా అల్లు అర్జున్లా కొట్లాడాలని ఎవరు చేయొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రేమతోటి, ఎవరికైనా టికెట్ దొరకపోయినా మన దగ్గర టికెట్ ఇచ్చి పంపించాల్సిన అవసరం మనకుంది. అల్లు అర్జున్కి అంత ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కి చెప్పాల్సిన ఇదే మాట, ఎక్కడనే కానీ మన చుట్టుపక్కల బ్లాక్ టికెట్లు అమ్మకుండా, పైరసీడీలు చేయకుండా కాపాడండి అంతే. మరి పుష్ప ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫ్యాన్స్ గా తగ్గేది లేదు, మళ్ళా వేరే మూవీలో కలుసుకుందాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఇంత తెలిసినందుకు. హాయ్ అన్న. హాయ్ అన్న. పుష్ప మూవీ ట్రైలర్ చూసినావా అన్న? చూసామన్న. ఎలా ఉంది? చాలా బాగుందన్న, వైలెన్స్ చాలా పెంచారన్న. ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే చాలా బాగుందన్న. రష్మిక మందన్న కూడా చాలా ఎక్కడ తగ్గలేదు. చాలా వెయిటింగ్ అన్న మూవీ కోసం. అయితే ట్రైలర్ చాలా బాగుంది. ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఇట్ వచ్చింది కదా, ఒకవేళ పుష్ప ఫ్లాప్ అయ్యి గేమ్ చేంజర్ పోతే వాళ్ళు ఏం కాదనుకుంటున్నాను, ఎందుకంటే ఇద్దరు హీరోస్ చాలా పెద్ద యాక్టర్స్. ఒకటి కాకపోయినా ఇంకోటి అయితే అవుతుంది అన్న. రెండు హిట్ అవ్వాలని కోరుతున్నాను. అటు పుష్ప ఇటు రూల్ చేంజ్, రెండు హిట్ అవ్వాలి. పుష్ప గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? అల్లు అర్జున్ గురించి, పుష్పకి ఇంకా ఫ్యాన్స్ కి. నేను కూడా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. అల్లు అర్జున్ చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు. నేను చాలా మూవీ చూసాను. ఇదైతే చాలా మంచి నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అని ట్రైలర్ అనేది చెప్పేస్తుంది. అదే అనుకుంటున్నాను. నేను కూడా చాలా హిట్ కొట్టాలి అల్లు అర్జున్ మాత్రం. ఇంకా ఫ్యాన్స్ కి అయితే తగ్గేదేలే అంటున్నా. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత పడుతుంది పుష్ప? 100 కోట్లు అయితే దాటుతాయి అనుకుంటున్నా. సాంగ్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి కదా, అలా ఫస్ట్ సెకండ్ బాగాలేదు, ఫస్ట్ మూవీదే బాగుంది అని చెప్పారు. నాకు కూడా అదే అనిపిస్తుంది అన్న. ఫస్ట్ పుష్ప 1ది ఐటమ్ సాంగ్ కొంచెం లిరిక్స్ బాగుంది అనిపిస్తుంది. కానీ పుష్ప 2ది కూడా బాగుందన్న, అల్లేం తగ్గలేము, అది కూడా బాగుంది. కాకపోతే పుష్ప 1ది చాలా మంచిగా అనిపించింది. పుష్ప ఎట్లా రిలీజ్ అవుతుంది అంటే ఒక చాలా అడ్డంకులు వస్తున్నాయి ఇప్పుడు రిలీజ్ కానికే. ఇప్పుడు దాని గురించి నాకు సుకుమార్ చాలా మంచిగా తీస్తున్నా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే చాలా సార్లు ఫస్ట్ ఏప్రిల్ అన్నారు, ఆ తర్వాత జూలై, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు December 5th వచ్చింది. ఈసారైనా తీస్తారు అనుకుంటున్నా అన్న, కన్ఫర్మ్. మ్యూజిక్ డైరెక్టర్ అన్ని చేంజ్ చేస్తారు అన్న పుష్ప మూవీలా అని టాక్ వస్తుంది, మరి దాని గురించి ఏమంటారు? నాకు DSP కంటిన్యూ అయితే బెటర్ అని అనిపిస్తుంది అన్న. DSP మంచిగా చేస్తలేరని టాక్ వచ్చింది, మరి ఆయన తీసేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టారు సంథింగ్ ఎవరో. DSP అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప 1లో చాలా క్రేజ్ వచ్చింది DSPకి. ఇంకా చాలా ముందు నుంచే చాలా సినిమాలు చేశాడు. ఇక DSP బెటర్ అనిపిస్తుంది అన్న. ఇక వేరే అయితే ట్రోలర్స్ గురించి ఏమనుకుంటాం? ఏంటన్నా ఇన్స్టాగ్రామ్ లో ట్రోలర్స్ ట్రోల్ చేస్తూనే ఉంటారు అన్న. కానీ అల్లు అర్జున్ అన్న, రష్మిక మందననే ఎంత ట్రోల్ చేసినా గానీ అల్లు అర్జున్ ఫేమ్ అయితే తగ్గదు, ఇది మాత్రం కన్ఫర్మ్ అంతే. మూవీలో శారీ కట్టుకొని గెటప్ వేశారు, గంగోత్రి మూవీలో అట్లనే వేశారు, ఈ మూవీలో అయితే అట్లనే వేస్తారు. దాని మీద మాత్రం నేను సపరేట్ అట్రాక్షన్ రావడం కోసం అట్లా చేశారేమో అనుకుంటున్నాను భయ్య. ఇంకా అదొక యూనిక్నెస్ చాలా నచ్చింది భయ్య నాకు. అది అంత పెద్ద యాక్టర్ అట్లా శారీ కట్టుకోవడం, మూవీ దగ్గర రావడం చాలా మంది ప్రజలు చూస్తారు, అట్లా శారీ కట్టుకొని రావడం ఏంది అంటే అదొక యూనిక్నెస్ కోసం చేశారేమో అని నా డౌట్ భయ్య. ఎందుకంటే చాలా మంది అలా ఆడియన్స్ కూడా ఏది యూనిక్, ఏది స్పెషల్ అనిపిస్తే దాన్ని చూస్తారు. ఇంకా ఇది అల్లు అర్జున్ ఫిలిం కాబట్టి పెద్ద యాక్టర్ అట్లా చేస్తే ఏముంటుందో, అలా ఏమంటుందో అని అనిపిస్తుందని చేస్తారేమో అని నా డౌట్ అన్న. నేను కూడా అందుకే నాకు కూడా కొంచెం యూనిక్ అనిపించింది. చాలా చూడాలని మంచిగా క్యూరియాసిటీ వచ్చింది, చూస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ भैया. हाय सत्ताम, बढ़िया नंबर की मूवी है मेरे भाई.
वो फ्लॉप हुआ तो क्या करते हैं आप? है मूवी फ्लॉप हुआ तो 5 तारीख को देखने जाएंगे, हाँ बढ़िया मजा आएगा। हाँ 10 बंदे जाएंगे, 10 बंदे हाँ। मजा लेने जाएंगे मेरे भाई, एक नंबर का। कितने कलेक्शन आते है बजट को कलेक्शन कितना आता? बंदे 5,000 के ज्यादा भी आ सकते हैं, हाँ 2 लाख 3 लाख ज्यादा आ सकते हैं बहुत। टिकट के रेट ज्यादा है बोल रहे हैं ना? जहाँ रेट ऐसा है 800 रुपए के बंदे का, हाँ ज्यादा सा भी हो सकता है। फिर जाते फिर जाएंगे यार, पुष्पराज कितने का ही हो, चाहे 2,000 का हो, चाहे 5 लाख का हो, जाएंगे भाई देखन। फिर रामचरण का भी मूवी आ रहा ना, वो भी देखेंगे। और बताओ, फिर दोनों का हाईलाइट कौन होता? पुष्पा झुकेगा नहीं साला। डायलॉग बोलो, पुष्पा 2 में डायलॉग बोले। अरे क्या बोलूं यार। अरे डायलॉग बोलो जी, पुष्पा फ्लावर ने वाइल्ड फ्लावर। अच्छा, पुष्पराज फ्लावर नहीं फायर हूँ मैं। डायलॉग वाइल्ड फायर है ना? है सेकंड पार्ट में वो डायलॉग वाइल्ड फायर है, पुष्पा इसका फ्लावर नहीं है, वाइल्ड फायर है। वाइल्ड फायर बोल के बोलते वर्ल्ड हैं फायर, ना? हाँ वर्ल्ड फायर। हाँ ఓకే బాయ్, థ్యాంక్ యూ బాయ్. హాయ్ అన్న, హాయ్ ఏం పేరు? శ్రీనివాస్. పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఆ, ఎట్లుంటది ఆ, అనుకుంటున్నావు? సూపర్ ఉంటది అనుకుంటున్నా. అంటే బన్నీది యాక్టింగ్ ఎలా ఉంది? బన్నీ యాక్టింగ్ మాత్రం ఏకదమ్ ఉంటది. అవునా? ఆ, అంటే పుష్పలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? పుష్పల సాంగ్స్ బానే ఉన్నాయి. బాగున్నాయా? బాగున్నాయి. అంటే అన్న ట్రోలర్స్ ఎక్కువయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం అసలు? ఆ ట్రోలర్స్ అందరూ వ్యూస్ కోసం అన్ని వీడియోలు తీస్తుంటారు, కానీ ఆ మూవీ చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది సినిమా ఎట్లుంటది అనేది. బ్లాక్ బస్టర్ అయిపోతుంది మూవీ. బ్లాక్ బస్టర్ ఫస్ట్ డే రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం? 100 crores దాటుతుంది. 100 crores దాటుతుందా? దాటుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్, ఇప్పుడు పుష్ప రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నాం? పుష్పనే. పుష్పనే అంటావా? పుష్పనే ఫస్ట్ వస్తుంది. పుష్ప 2 లో ఒక డైలాగ్ చెప్తారా? అస్సలు తగ్గేది అస్సలు తగ్గేదలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? వరల్డ్ ఫ్లవర్ అని ఇట్లా అంటున్నాడు కదా, అది ఒక డైలాగ్ నాకు తెలియదు కదా. ఏదన్నా ఒక డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, వాళ్ళు ఫైర్ తగ్గేదలే. ఓకేనా? థ్యాంక్ యూ.